గేదె పాలతో నెలకు 1,20,000 సంపాదిస్తుంది ఓ మహిళ. మహిళా సంఘాలకు బ్యాంకులు ఇస్తున్న రుణాలను ఓ మహిళ సద్వినియోగపరుచుకొని పాడి గేదెలను కొనుగోలు చేసింది. పాడి గేదెల నుంచి పాల ఉత్పత్తిని పెంచుకొని నెలకు 1,20,000 సంపాదిస్తూ ఔరా అనిపిస్తుంది. మాకు మొత్తం 9 గేదెలు ఉన్నాయండి. అందులో 2 చూడు గేదెలు, 7 పాలిచ్చే గేదెలు. మాకు వచ్చేసి డైలీ 25 లీటర్లు పొద్దున, 25 లీటర్లు సాయంత్రం ఇస్తాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన అనిత జైపాల్ దంపతులు. అనిత డ్వాక్రా మహిళా సంఘం గ్రూప్ సభ్యురాలు. అయితే బ్యాంకు ద్వారా రుణం తీసుకుని 9 గేదెలను కొనుగోలు చేశారు. 2 సూడు గేదెలున్నాయి, మరో 7 పాలిచ్చే గేదెలు. ప్రొద్దున 25 లీటర్లు, సాయంత్రం 25 లీటర్లు పాలు ఇస్తున్నాయి. మేము పాలు ఓన్గా అమ్ముకుంటాము. లీటర్ 80 రూపాయల కాడికి. మాకు ఖర్చు అంతా 40 రూపాయలు పోయినా 40 రూపాయలు మిగులుతాయండి. లీటర్ పాలు 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. గేదెల పోషణ వారే చూసుకుంటున్నారు. పశువులకు కావలసిన గడ్డిని కూడా వారి పొలం నుంచి తీసుకువస్తున్నారు. నెలకు 1,25,000 రూపాయలు ఆదాయం వస్తుంది. మాకు మొత్తం 9 గేదెలున్నాయని అనిత చెప్తోంది. అందులో 2 సూడు గేదెలు, 7 పాలిచ్చే గేదెలున్నాయి. రోజు ప్రొద్దున 25 లీటర్లు, సాయంత్రం 25 లీటర్లు పాలు వస్తుంది. లీటర్ పాలు 80 రూపాయలకు మార్కెట్లో విక్రయిస్తున్నాము. నేను నా భర్త గేదెల పోషణ చూస్తూ జీవనం సాగిస్తున్నాము. 40 రూపాయలు ఖర్చు పోను, మరో 40 రూపాయల లాభం వస్తుందని తెలిపారు. మహిళా సంఘం నుంచి గేదెల కోసం రుణం తీసుకున్నాను. ప్రతి నెల టైంకు బ్యాంకు రుణం చెల్లిస్తున్నామని తెలిపారు. మా గ్రాస్ అంతా మాది ఓన్గానే ఉంది. మేము ఎక్కడ ఖర్చు పెట్టే అవసరం రాలేదు. మాకు బాగానే ఉంది లాభం అనేది. ఇదంతా మెయింటెనెన్స్ అంతా మా హస్బెండ్ చూసుకుంటారు. మేము సొంతంగా అమ్ముకుంటున్నాం కాబట్టి మాకు ఒక 40 రూపాయలు ఖర్చు పోయినా 40 రూపాయలు మాకు మిగులుతుందండి. గడ్డి అంతా మాది ఓన్దే. లాభం బాగుంది కాబట్టి అక్కడ ఒకరు చూసుకుంటే ఇక్కడ ఒకరు చూసుకుంటాం అనమాట. పాలు అక్కడ ఒకరు అమ్ముతాం కాబట్టి ఇక్కడ ఒకరు చూసుకుంటాము. మాకంతా కరెక్ట్ గానే మెయింటైనింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల ద్వారా ప్రతి సంవత్సరం ఓ లక్ష్యం ఉంటుందని అసిస్టెంట్ మేనేజర్ భూమేష్ గౌడ్ అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నవీపేట్ మండలానికి 56,56,38,000 రూపాయల లక్ష్యంగా ఉంది. అయితే 2023 డిసెంబర్ నాటికి 57 కోట్ల రూపాయల రుణాలను మహిళలకు అందించడం జరిగిందన్నారు. 107% బ్యాంకు రుణాల లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం వారిని ప్రోత్సహించేందుకు అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా మహిళలు పాడి పరిశ్రమలో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా లోన్లు ఇస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకి మనం బ్యాంకు రుణాల ద్వారా మాకు ప్రతి సంవత్సరము జిల్లా నుంచి ఇయర్ అంటే సంవత్సరం ఒక లక్ష్యం ఉంటుంది. ఈ సంవత్సరం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో మా నవీపేట్ మండలికి 56,56,38,000 రూపాయలు బ్యాంకు రుణాల లక్ష్యంగా ఉంది. దానిని మేము డిసెంబర్ నెల నాటికే 57 కోట్ల రూపాయలు మేము వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం జరిగింది. ఈ రోజు నాటికి చూసుకుంటే 107 అంటే 107% మేము బ్యాంకు రుణాల లక్ష్యం చేరుకున్నాము. దీంట్లో ఏంటంటే మహిళలకు సంబంధించి వాళ్ళకి ఆర్థిక ప్రగతికి సంబంధించి వాళ్ళని ప్రోత్సహించడానికి బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నాం. ఇవన్నీ ఆదాయాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా అయితే మనకు ఎక్కడైతే పాడి పరిశ్రమకు సంబంధించి మహిళలు ముందుకొచ్చి ఉన్నారో వాళ్ళకి మేము ఈ పాడి ద్వారా అంటే జరగబోయే లాభాల గురించి వివరిస్తూ ముఖ్యంగా వీళ్ళు పాల ఉత్పత్తులు పెంచుకోవాలన్న ఉద్దేశంతో వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం జరుగుతుంది. ఇక్కడ గాంధీనగర్లో మేజర్గా మేము తీసుకుంటే ఈ సంవత్సరం 150% మేము బ్యాంకు రుణాలు అనేది ఈ ప్యాడీకి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మహిళా సంఘాల సభ్యులు గేదెలు కొనుగోలు చేసి నిరంతరం వాళ్ళు పాల ఉత్పత్తి అంటే వినియోగదారులకు అందించాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క సభ్యురాలకి వాళ్ళ యొక్క సంఘం యొక్క అర్హతను బట్టి దీంతో వాళ్ళు ప్రతి సంవత్సరం అంటే ఈ రుణాల ద్వారా వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతూ ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా మళ్ళీ క్యాష్ క్రెడిట్ లిమిట్ ద్వారా మహిళా సంఘాలు ఈ విధంగా పాల ఉత్పత్తులు చేసే వాళ్ళకి పాడి గేదెల ద్వారా వాళ్ళకి నిరంతరము పాలు వాళ్ళకి ఉండాలన్న ఉద్దేశంతో ఈ గేదెల లోన్లకు సంబంధించి మహిళా సంఘాలకి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తారు.